గాజా మొత్తాన్ని తన అల్లుడు గ్రేట్ రియల్ ఎస్టేటర్ అమెరికాలో అల్లుడికి మొత్తం గాజాని ఒక అమ్యూజ్మెంట్ పార్క్గా రాసిచ్చేయాలని చెప్పి ట్రంప్ కోరుకున్నాడు. కానీ మరి ఆ అల్లుడు ఇప్పుడు అడ్డం తిరగలేదా ఈ శాంతి ఒప్పందానికంటే? అల్లుడిని ఒప్పించుంటాడు, చేతులు పెట్టుకుని బతిమాలుకొని ఉంటాడు, అల్లుడా అల్లుడా ఈసారికి ఆగరా, ఏముందరే నెతన్యాహు ఇప్పుడైతే సంతకం పెట్టుంటాడో ఆ సంతకాన్ని చెరిపేయడానికి ఎంతో టైం పట్టదు వాడికి. 2023లో అలాగే శాంతి ఒప్పందం సంతకం చెరిపేశాడు, 24లో చెరిపేశాడు, 25 నేను అధికారంలోకి రాకముందు జరిగినటువంటి జస్ట్ బిఫోర్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు జరిగినటువంటిది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించాడు. ఉల్లంఘించడంలో అతనికంటే గనుడి ప్రపంచంలో ఎవడో లేడు నెతన్యాహు కంటే. ఇవాళ రేపో ఈ శాంతి ఒప్పందం కూడా పోతుంది, అప్పుడు మళ్ళీ నువ్వు గాజాని నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం వాడుకుందువు కానీ ప్రస్తుతానికి ఆగరా నాయన అని చెప్పి అల్లుడిని అలా బొజ్జగించి ఉంటాడు ట్రంప్. ఎన్ని చేసినా ఏం చేసినా ఫలితం దక్కలేదు.